ఇవాళ ఎవరిని తోలుకొచ్చిన ఎరికైనా ఆయన యాక్టరు. ఫస్ట్ నుంచి అమ్మా నేను ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చాను. ఫస్ట్ మీకు గుర్తింపు తెచ్చింది ఏ సినిమా? నేను అఖండ 2లో వాళ్ళు డూబ్ వేయించారు బాలయ్య బాబుకి. అది ఫస్ట్ డూబ్ వచ్చేసి అఘోర క్యారెక్టర్. ఇంకొక చిన్న బాలయ్య ఉంటారు, ఆ గెటప్ కూడా వేసాను. మొత్తం యాక్షన్ సీన్ లో ఉంటాయి, మీ అందరిని పొడుచుడే. మళ్ళా నన్ను బతికిస్తారా మీరు? అనారోగ్యం నుంచే మాకు చాలా బాధ వేసేది. అందరినీ ఒక తమ్ముళ్ళ చూసుకుంటాడు. వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక బిల్డింగ్ ఇప్పించడం. ఆయన చిరంజీవి గారితో ఒక 4-5 సినిమాలు చేశాను, పవన్ కళ్యాణ్తో ఒక 5-6 సినిమాలు చేశాను, బాలయ్య బాబుతో ఒక 6-7 సినిమాలు చేశాను, జూనియర్ ఎన్టీఆర్తో 4-5, రామ్ చరణ్ గారితో మగధీరాలు చేశాను. మొత్తంలో గెటప్ చేంజ్ చేస్తే అవకాశాలు వచ్చినాయి అంటారు. అంతేనమ్మా, గెటప్ చేంజ్ చేయటం, అవకాశాలు రావడం. రోజు రోజు ఫస్ట్ ఉండాల్సి వస్తుంది, మంచులు తాగి ఉండాల్సి వస్తుంది. ఏమర్థం కావట్లా. ఇక్కడికి వచ్చాము, తిరిగి వెళ్తే బాగా ఊర్లో ఎగతాలు చేస్తారు. ఆ సిచ్యువేషన్ లో మంచులు తాగి బతుకుతుంటే ఏం చేయాలి అర్థం కాక, ఆ ఫుడ్ కి తట్టుకోలేక ఆ హోటల్లో పార్సల్ కట్టేవాడు. సింగిల్ టేక్ అమ్మా రాజమౌళి సార్ చెప్పిన తర్వాత ఈ డైలాగ్ సింగిల్ టేక్ చెప్పాను, అంతే. థ్యాంక్ యూ సార్ రాజమౌళి సార్, థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ సార్ తో ఎట్లుంటది అమ్మా? ఆయన దేవుడు అమ్మ బాగా సింగ్ లో చైల్డ్ హీరో ఉన్నప్పుడు, చిన్నపిల్లడు హీరో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు. బ్రహ్మానందం గారు అంటే కొంచెం రోడ్డుగా ఉంటాడు. అవును. రిలీజ్ వచ్చేసి రాజాసభ ఉందమ్మా ప్రభాస్ గారిది. నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే 3 సింహాలు ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సింహారాయి పోలీస్. అందరికైతే శనార్థి దండాలుల్లా. ఇక వెల్కమ్ బ్యాక్ టు ఆర్ తెలుగు ఛానల్. ఇక నేనైతే ఇక్కడికి వచ్చేసిన మంచి మంచి విషయాలు అయితే పట్టుకొచ్చిన. ఇవాళ ఎవరిని తోలుకొచ్చిన ఎరికైనా ఆయన యాక్టరు, కానీ ఎసొంటి యాక్టరో మస్తు ఉంటది, మస్తు మంచి చెప్తా. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ చేస్తాడు ఆయన. విలన్ క్యారెక్టర్ చేసినా కూడా నిజంగా విలన్ ఏమో అనుకుంటాం, కానీ అట్లా కాదుల్లో. ఇక ముచ్చట చెప్ప నీకే మరి తోలుకొచ్చిన నాగు సార్ వచ్చిండు నా దగ్గరికి. సార్ దండాలు. మంచిగా ఉన్నారా సార్? ఇక మీరు విలన్ అని అందరిని బెదిరిస్తుర్రని, మా వాళ్ళకు భయం అవుతుందని, ఇక అట్లా కాదు అని మరి ముచ్చట ఎరక చేద్దాం అని అయితే పట్టుకొచ్చిన. మరి మంచి మంచి విషయాలు చెప్పాలి, చెప్తారా? అలాగేనమ్మా. ఏం పేరు? నాగు అంటే ఉట్టి పేరేనా ఏమన్నా ఉందా? లేదమ్మా, పూర్తి పేరు నాగేశ్వరరావు. పెద్ద అఖిల నాగేశ్వర గారు ఉన్నారు కదా, ఈ పెద్దవాళ్ళ పేర్లు ఉన్నప్పుడు మన పేరు అలా ఉండకూడదని నాగు అని షార్ట్ కట్లు పెట్టుకుని ఇండస్ట్రీ మొత్తం అలా తగ్గించుకున్నాడు. నిజంగా అంటే పెద్దోళ్ళ పేరు మనకి ఎందుకు అనుకున్నాడు, అంతేనా? అవునమ్మా. సినిమాలు మస్తుగా చేస్తున్నారు విలన్ క్యారెక్టర్. మిమ్మల్ని చూస్తే మీ దగ్గరికి మీ తానికి వస్తే భయం అవుతుంది. ఇక ఒక్కొక్కళ్ళకు ఎవరన్నా కనబడ్డప్పుడు భయపడతారా నిన్ను చూసి? భయపడతారు, వచ్చి పుట్టలు దిగుతారు, అభిమానిస్తారు. కొంతమంది భయపడి వచ్చి మాట్లాడాలంటే వాళ్ళకి ఏదోలా ఉంటది. తర్వాత కొంతమంది తర్వాత డేర్ చేసి వచ్చి, సార్ మీరు పలానా సినిమా చేశారు కదా, అది ఇదని ఫోటో ఇస్తారా అని అడుగుతారు. అంటే ఏమంటారో, దగ్గరకు పోతే ఏమంటారో, మళ్ళీ అందులో కెమెరా ముందు బెదిరించినట్టు బెదిరిస్తారేమో. ఈ గెటప్ చూసి కూడా కొంచెం భయపడతారు. నాకంటే ఇంకా భయంకరంగా ఉన్నట్టు నేను కొంచెం మీడియం ఉంటాను కాబట్టి కొంచెం భయపడతారు, ఎక్కువ భయపడరు. కానీ భయాన్ని మాట్లాడినాక తీసేస్తావా? అయిపోతుంది. ఒకసారి మాట్లాడితే ఏముండదు అని అనిపిస్తుంది, అంతేనా? మనిషిలాగా ఉంటాను అనమాట. అవునా? ఫ్రెండ్లీగా మాట్లాడతాను. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తాము. సెల్ఫ్ అడిగితే సెల్ఫ్ ఇస్తాం, లేకపోతే వెళ్ళిపోతారు. ఎట్లుంటది సార్ సినిమా ఇండస్ట్రీలా? నిజంగా విలన్ క్యారెక్టర్లు రావడం తక్కువ. మీకు అవకాశాలు మరి మీరే పోతారా, మీకు పిలిచిస్తారా? ఫస్ట్ నుంచి అమ్మా నేను ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చాను ఇక్కడికి. మాది యాక్చువల్ గా గుంటూరు జిల్లా రేపల్లి పక్కనే ఒక పల్లెటూరు అమ్మ, పెట్లవనపల్లి అని. ఒక రైతు బిడ్డ నేను. ఈ చిన్నప్పుడు నాటకాలు, డాన్సులు పిచ్చి వల్ల ఇండస్ట్రీ రావాలనిపించింది. ఈ చిరంజీవి గారు, బాలయ్య బాబు వీళ్ళు డాన్సులు చూసి నేను కూడా అలా అవ్వాలి అని కోరికతో, ఆ కోరిక చంపుకూడదని పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇలా రావడం జరిగిందమ్మా. తిట్టలేరా ఇంట్లో? ఎందుకు హైదరాబాద్ ఎందుకు అంటారు, కానీ కొంచెం సర్ది చెప్పుకున్నా. ఎవరు ఒప్పుకోరు కదమ్మా సినిమా ఫీల్డ్ అంటే. ఇప్పుడున్న అంటే సంసారాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతున్నారంటే బాధ కదా ఎవరికైనా. కానీ మనం ఒక ఆర్టిస్ట్ అవుదాము, లేకపోతే ఇంకా దానికి పై ఏదన్నా కోరిక ఉందే
అది కూడా అవలేకపోయాం, అసలు చిన్న ఆర్టిస్ట్ కాలేకపోయాం. దొరకలేవు ఇక ఏమి. వచ్చినాటికి కూడా చేసినాటికి వీళ్ళు డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కదమ్మా సరిగ్గా. ఆ రోజుల్లో మెడ్రాస్లో వేషాల కోసం వెళ్ళారు చిరంజీవి గారు కానీ రవితేజ గారు కానీ, వీళ్ళంతా వాళ్ళు ఎంత కష్టపడ్డారో అప్పట్లో మేము కూడా అంత కష్టపడ్డామమ్మా. నేను 2000లో వచ్చాను అక్కడికి, డైరెక్ట్గా బైక్ వేసుకు వచ్చాను హైదరాబాద్, బస్సులో రాలేదు, ఇంటి రాలేదు. వచ్చిన దగ్గర నుంచి ఈ ఇందిరానగర్ జూబ్లీస్ తిరగటం, పెట్రోల్ వేసుకుని ఎవరైనా పరిచయం అయితే తెలిసిన వాళ్ళు ముఖం వేరుకుంటే వాళ్ళని అడగటము, వేషాలు ఇస్తారంటే ఎవరు తిప్పుతారు, వాళ్ళు కూడా ఇస్తామంటారు, తర్వాత రమ్మంటారు. ఇక లేదమ్మా, ఎవ్వరు ఇవ్వలేదు. ఇంకా చూసాను ఒక సినిమా భద్రాచలం శ్రీహరి గారిది, ఆ లొకేషన్ కి 2 రోజులకు ఒకసారి వెళ్తుండేవాడమ్మా. హీరో గారు కనిపించారు, నమస్కారం పెట్టి డైరెక్ట్ గా దగ్గరికి వెళ్ళి ఎలా సార్ పలానా వాళ్ళు మీకు తెలుసుండే కదా, నాకు ఏమన్నా కొంచెం వేసుకుంటే ఇవ్వండి సార్ అంటే, అది చూద్దామమ్మా టచ్లో ఉండి అనేవాళ్ళు. ఆయన కూడా ఏం చేయలేదు. తర్వాత దాంట్లో కోడేటర్ గారు సారథి గారు ఆయన ఉన్నారు, ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. ఆయన కూడా అడిగేవాడిని, సార్ ఏమంటే చెప్పండి సార్, చేయాలని కోరిక మంచిగా అది అని. అంటే చూద్దాం తమ్ముడు అనేవాడు, ఆయన తమ్ముడు అంటారు. తిరుగుతానున్నాను, చెప్తా ఉన్నారు, రోజు లొకేషన్కి వెళ్ళడం సరిపోతుంది, పెట్రోల్ కొట్టుకోవడం వెళ్ళడం సరిపోతుంది. ఇంకా ఒకరోజు ఫైట్ ఎపిసోడ్ ఉందన్నమాట. శ్రీహరి గారిని ఒక వేలో నడిచి వెళ్తుంటే ఒక దారిలో మెయిన్ విజయ్ మాస్టర్ గారు దానికి లీడ్ చేశారన్నమాట ఆ ఎపిసోడ్కి. దాంట్లో ఆయన విలనే. ఆ ఎపిసోడ్కి ఆయన బైక్ వేసుకుంటూ వెళ్ళి శ్రీహరి గారిని గుద్దితే వెళ్ళి ఒక ప్లేస్లో పడితే ఒక 20 మంది రౌడీస్ ఫైటర్స్ కానీ ఎవరైనా కానీ ఆయన రౌండప్ చేసి పొడుస్తారనమాట. ఇంటర్వల్ బ్లాక్ ఎపిసోడ్ అది. ఆ సీన్లో నాది హీరో హోండా బైక్ ఉందమ్మా. అప్పుడు ఒక ఫైటర్ బైక్ లేదు, కోఆర్డినేటర్ గారు తమ్ముడు బైక్ ఎవరా, నువ్వు కూడా కూర్చో దాని మీద అన్నారు. ఇంకా దాని మీద కూర్చొని వెళ్ళటం, నన్ను కూడా ఆ షాట్లో కమిట్ అవటం. ఆయన పడిపోయిన తర్వాత అంతా రౌండ్ చేస్తారు సర్కిల్, నేను కూడా కత్తి పొచ్చుకుని ఆయన చూస్తే ఇలా తిరుగుతాం అనమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్ లోనే 2 days చేసాము. ఆ చేతులు కాళ్ళు జస్ట్ ప్రొఫైల్ కనిపిస్తేనే ఆనందపడిపోయాం. చేశాను కదా అన్న ఆనందం. ఇక కానీ రోజు పోయినందుకు ఫలితం దొరికింది, వెళ్ళినందుకు ఫలితం దొరికింది, వెళ్ళడం వల్ల ఫలితం దొరికింది. అంటే మన కష్టం ఊరికి పోలా. అది నా చెయ్యి, ఇది నా కాలు, నా బాడీ, బ్యాక్, ఈ ప్రొఫైల్ ఇలా అలా, అది కూడా సంతోషమే. మా వాళ్ళు కూడా చెప్పుకుని కనిపించారా, కొంచెం కనబడితే చాలు, అమ్మో ఎంత ఆనందం. కానీ ఇప్పుడు ఎన్ని సినిమాలు, దానికి ముందు కూడా చేశానమ్మా. రోజా గారు బ్రదర్స్ ఒక సినిమా చేశారు, ఆ సినిమాలు చేసాము, చిన్న చిన్న వేషాలు. ఆ సినిమాకి డబ్బులు రాలా. తర్వాత సిద్ధు అనే ఒక సినిమా చేసాము, హీరో అతను అనురాధ టెంపర్టి పోల అబ్బాయి. దాంట్లో అంటే అప్పుడు స్టూడెంట్ రౌడీస్ అనమాట. అప్పుడు స్టూడెంట్ లాగా ఉండేవాళ్ళం, ఆ రౌడీస్ టైప్ లో వెళ్ళేవాళ్ళం అనమాట. దానికి ఎవరు ఇచ్చినా కరెన్సీ ఇచ్చేవాళ్ళు అంతే, అమౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు. అంటే కోరిక కదా చేయాలని తపన. ఫస్ట్ మీకు గుర్తింపు తెచ్చింది ఏ సినిమా? ఇది అసలు వీళ్ళు ఎవరు ఇవ్వలేదు. భద్రాచలం సినిమాకి మాత్రం ఆ రోజులోనే 1000 రూపాయలు ఇచ్చారు రోజుకి. అవునా, నిజంగా వాళ్ళు గొప్ప వాళ్ళు. ఇప్పుడు శ్రీహరి గారి గురించి తీసారు, ఆయన గురించి చాలా మంచి వ్యక్తి అమ్మా. ఏమన్నా అంటే ఎట్లా మీకు ఏమన్నా ఉన్నదా అనుబంధం? అదే ఆ సినిమా తర్వాత నిదానంగా ఆయనతో ఒక 6-7 సినిమాలు చేశానమ్మా. శ్రీశైలం అనే ఒకటి, తర్వాత భద్రాద్రి, భైరవ్ అనే సినిమాలో ఆయనతో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానమ్మా. భైరవ్ దాంట్లో ఆయన వాళ్ళ చిన్న కొడుకు కూడా యాక్ట్ చేశారు, ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఆయన వ్యక్తిత్వం నాకు తెలిసి ఆ టైప్ హీరోలు ఎవరికి లేదమ్మా, అంత మంచి వ్యక్తి ఆయన. బాధపడ్డారా ఆయన? అయ్యో, ఆయన అనారోగ్యం నుంచే మాకు చాలా బాధ వేసేది. అందరినీ ఒక తమ్ముళ్ళ చూసుకుంటాడు అమ్మాయి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలనుకుంటాడు. ఆయన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లు, కాస్ట్యూమ్, మేకప్, ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఒక 5-6 డిపార్ట్మెంట్లు ఉంటాయి ఆయన దగ్గర. వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక బిల్డింగ్ ఇప్పించాడు అమ్మాయి. అంటే ఆయన తగ్గ స్థాయిలో అందరినీ బాగా చూసుకుంటారు ఆయన. అలాంటి హీరో ఒక ఊరిని దత్తత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు. నేను కూడా విన్నా, మంచి వ్యక్తి అమ్మా. ఒకసారి పరిచయం అయితే ఆయన వెళ్ళే దారిలో ఎక్కడున్నా గానీ అరే తమ్ముడు పలకరిస్తాడు.
ఇక ఏముంటది, ఇక దేవుడు మంచోళ్ళనే కొంట పోతాడు అవును గట్లంది. ఇక అవునమ్మా. ఇక అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఏళ్తున్నారు అన్ని సినిమాలు. ఎంత మంది హీరోలతో చేసిరు, ఏం కథ అసలు. ఒక్కొక్క డైలాగ్ వింటే మస్తు అనిపిస్తుంది. అండ్ మొత్తం యాక్షన్ సీన్ లో ఉంటాయి, మీ అందరిని పొడుచుడే, అవునమ్మా. ఇంకేముండదు. మళ్ళా నన్ను బతికిస్తారా మీరు? ఆ? పొడుతున్నారు మీరైతే, ఎట్లా నటనే అనిపిస్తుంది? కదమ్మా, నటనే కదా. ఉమ్, అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి హీరోలతో చేశానమ్మా. చిరంజీవి గారితో ఒక 4-5 సినిమాలు చేశాను. ఆ, పవన్ కళ్యాణ్ తో, అన్నగారితో ఒక 5-6 సినిమాలు చేశాను. బాలయ్య బాబుతో ఒక 6-7 సినిమాలు చేశాను. అందరు వెంకటేష్ హీరోలతో బాబు, నాగార్జున, చేసేసారు. సుధీర్ బాబు, సందీప్ కృష్ణ, అందరూ జూనియర్ ఎన్టీఆర్ తో 4-5, అందరూ రామ్ చరణ్ గారితో మగధీరాలో చేశాను. అయితే సార్, మీరు భద్రాచలం సినిమా అయితే చేసిర్రు అంటారు కదా, అవునమ్మా. అట్లా అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు గిన్ని సినిమాలలో చేస్తారు అంటేనేమో కాలు చెయ్యి ఒకటి కనబడితే అలా అనుకున్నారు. అవును. మరి తర్వాత గిన్ని అవకాశాలు ఎట్లా వచ్చినాయి, ఎట్లా ఎదిగిరు? దీనికి ఏమన్నా మరి తక్లీఫ్ ఉందా? ఉందమ్మా. ఉమ్, ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇలా కాదు, మనం ఏదన్నా మార్గం చూసుకోవాలి. మనకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. ఉమ్, మనకు బ్యాక్ సపోర్ట్ అంటే ఎవరన్నా సపోర్ట్ చేసి పలానా వేషం ఉందిరా తమ్ముడు చేయరా అనేది వాళ్ళు ఎవరు లేరు మనకి. ఉమ్, తిరగాలి, ఫోటోలు తీసుకుని తిరగాలి, ఆఫీస్ చుట్టూ ఇచ్చి రావాలి. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఉమ్, అట్లా చాలా తిరిగి 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 అలసిపోయామమ్మా. ఏం కనపట్ల. ఉమ్, మామూలు సాఫ్ట్గా ఉండేవాడిని, గడ్డం లేకుండా నీట్గా ఉండేవాళ్ళమే. ఏదైనా మంచి క్యారెక్టర్లు పడితే నీట్గా ఉండేవాళ్ళం. ఒక స్టూడెంట్ ఏదన్నా మంచి క్యారెక్టర్ పడుతుందా, లేకపోతే హీరో తమ్ముడు గానో బ్రదర్ ఏదో ఒకటి ఉమ్, అలా పడితేనే అలా నీట్గా ఉండేవాళ్ళం. కానీ అవి కూడా దొరకలే. చేసాం కొన్ని స్టూడెంట్ విలన్గా అవి చేసాం, కానీ అవి కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ కాలేదు. కొంతమంది డబ్బులే ఇవ్వలేదు. రోజుకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 50 రూపాయలు పెట్రోల్ కొట్టుకునే వాళ్ళం, ఒక 50 రూపాయలు తిండి పెట్టుకునే వాళ్ళం. ఉమ్. మరి ఎట్లా కలిసేది ఇక? గెలవటం లేదమ్మా, చాలా ఇబ్బంది పడ్డాము. ఉమ్, అసలు దీనికి ఏంట్రా, ఎలా వెళ్ళాలి, ఎలా మార్గం అనే దాన్ని చూస్తే ఆ, ఏం అంత పడతలా. ఒకసారి ఆలోచించాను. ఆలోచిస్తే ఒక ఏజెంట్ పరిచయం అయ్యాడు. తమ్ముడు మా వెంబట వస్తారంటే ఏందని అంటే, నేను ఇలా ఆర్టిస్ట్ అవుదాని వచ్చాను, మరి ఏం నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదంటే, లేదు మా వెంబట రా కొంచెం అంత తెలుసుకుంటావంటే, ఉమ్, ఘంటసాల అని ఏజెంటు ఇలా చెప్పారమ్మా. చెప్తే ఆయన వెంబట 1 year వెళ్ళాను, ఉమ్, జూనియర్ ఆర్టిస్ట్గా, అంటే జూనియర్ రౌడీగా వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ కోఆర్డినేటర్ దగ్గర తెలుసుకున్నది ఏంటంటే, విలన్ క్యారెక్టర్ చేయాలంటే, విలన్ అయినా విలన్కి సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయినా ఏం చేయాలంటే కొంచెం రగ్గుడుగా ఉండాలి. చూసేటప్పుడు చూసే విధానం రగ్గుడుగా ఉండాలి. అప్పుడు ఏమన్నా నువ్వు వెళ్ళి ఫోటో ఇచ్చినా ఏం చేసినా వస్తాయి వేషాలు. అంటే అట్లనే వేషం ఉండాలి ఇక. అలా ఉండాలి, ఇంకెప్పుడు అలాగ ఉండాలి. జుట్లు పెంచుకోవడం, గడ్డాలు ఉంటే రఫ్గా ఉంటే ఎవరన్నా చూడంగానే ఇస్తారు, లేకపోతే లేదు అంటే చూడంగానే భయపడేటట్టు ఉండాలి. అలా ఉంటేనే వేషం దొరుకుద్ది అన్నారు. దానికి ముందు అసలు వీళ్ళు ఇచ్చే పెట్రోల్ డబ్బులు చాలట్లేదు. రోజు 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 ఫస్ట్ ఉండాల్సి వస్తుంది, మంచిలు తాగి ఉండాల్సి వస్తుంది. ఏం అర్థం కావట్లా. ఇక్కడికి వచ్చాము, తిరిగి వెళ్తే బాగోదు, ఊర్లో ఎగతాలు చేస్తారు. ఆ సిచ్యువేషన్లో మంచిలు తాగి బతుకుతుంటే ఏం చేయాలి అర్థం కాక, మనకు తెలిసిన వాళ్ళు అంటే అటు ఇటు తిరుగుతుంటాం కదా, తమ్ముడు మా దగ్గరికి వచ్చి ఉంటామంటే ఆ జాబ్కి ఉండలేదు. తర్వాత ఇంకో వేరే వాళ్ళు తెలిసిన ఉంటే ఒక క్యాంటీన్ పెట్టారమ్మా. ఆ ఫుడ్కి తట్టుకోలేక ఆ హోటల్లో పార్సల్ కట్టేవాడు. హోటల్లో పనిచేస్తూ పని అంటే ఏం లేదు, జస్ట్ ప్యాకింగ్. అంటే ఫుడ్ గడిచిపోయేది అక్కడ. ఆ బూట తిండి కోసం ఆడ వేసినావు ఇక. ఫుడ్ గడిచేది. తర్వాత ఇంకా వేరే ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా ఎవరన్నా ఉంటారు కదా కోఆర్డినేషన్ చేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా వెళ్తుంటే ఇంకా డబ్బులు వచ్చినా రాకపోయినా షూటింగ్ ఉంటే వెళ్ళిపోయావు అన్నట్టు. అలా అక్కడ చూసేవాళ్ళు కదా క్యాంటీన్ దగ్గర, కొంతమంది క్యాంటీన్ నీదేనా అనుకునేవాళ్ళు, ఆ మైండ్లో ఉండిపోయేవాళ్ళు. సరే నేను కూడా దాని గురించి పెద్ద డిస్కషన్ చేసేవాడిని కాదు. ఇంకా ఆ విధంగా ఎవరన్నా తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన తోచినంత ఇచ్చేవాళ్ళు, వచ్చి చేసుకునేవాళ్ళు, వచ్చేసేవాడిని. అట్లా జరిగిపోయింది. ఇప్పుడు మీ లెక్క చేసేటోళ్ళు మీరు ఒక్కరే కదా, మత్తు మంది ఉంటారు. ఇక వాళ్ళకి కూడా ఇట్లనే ఎన్ని బాధలు పడితే. ఎవరైనా ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చిన వాడికి కష్టాలు తప్పు. సరదాగా వచ్చి ఏదో 4 రోజులు నిలిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అంతా అవుట్ ఆఫ్ మ్యాటర్, అస్సలు వాళ్ళు పనికిరారు. ఎప్పుడైతే ప్రేమతో వచ్చారో వాళ్ళు కష్టమైన
సుఖమైన పడాలి ఉంటారు అంతే. ఆ. ఆ కష్ట సుఖాలు నేనే అనిపించాను. ఇంట్లో ఎట్లా గడిచేది ఇప్పుడు ఈయన్నే మీ కడుపు తిప్పలకే గింత పోరాటం చేసారు, మరి ఇంటికి ఇంటికి నుంచి పంపించడం ఫోన్ లేదమ్మా. రాలే, ఎందుకు ఆడ ఎత్తున్నావు ఏంది అని మళ్ళా రమ్మని అడగరు. అడుగుతారు, ఎందుకంటే అడిగారు. కానీ నేను వచ్చాను, పట్టుదలగా చేయాలి, నిలబడాలి. ఊర్లోకి తిరిగి వెళ్తే బ్యాడ్ వస్తుంది, వెళ్ళాడు వచ్చాడు అంటారు. అలాంటి రాకూడదని కష్టాన్ని భరించి నిలబడ్డానమ్మా. తర్వాత మళ్ళా ఎవరు మీకు పిలిచి అవకాశం ఇచ్చారు ఎవరని? ఆ పిలిచి అంటే ఇదే, ఎప్పుడైతే నేను గెటప్ చేంజ్ చేశానో ఇంకా బిజీ అయిపోయాను. ఇంకా అందరి హీరోలతో చేయటం, ఈ హీరోతో ఆడితే గాను. అప్పుడు స్టార్టింగ్ లో చిరంజీవి గారు స్టార్ అయిన సినిమా, అప్పుడు కూడా క్లీన్ చేయమంటుందమ్మా, సేమ్ నీట్గా ఉంటాను. అలా అప్పుడైనా అంటే మనం పనికి వస్తామో అని అప్పుడు ఆ సీన్లో పెట్టుకున్నారు వాళ్ళు, ఎలా ఉన్నా కానీ. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు పూరిగా స్టైల్ ఉంటుంది, ఆయన బాగా రగుడుకుంటేనే పెట్టుకుంటారు. ఆయన రగుడుకుంటే ఆయనకు యాక్టింగ్ వచ్చిన రాకపోయినా చేపిస్తారు. ఆయన రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఎలా ఉన్నా చేపిస్తారు. ఆయన రఫే అవసరం లేదు. ఆయన ఆర్టిస్ట్ పనికి వస్తాడు, ఈ లుక్ బాగుంది అంటే ఏమి రానుతో కూడా చేపిస్తారు ఆయన, రాజమౌళి సార్. చెప్పి అంత మహాజ్ఞానం ఆయన. ఆయన లాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి రావటం మన అదృష్టం. మొత్తంలో గెటప్ చేంజ్ చేస్తే అవకాశాలు వచ్చినాయి అంటారు. అంతేనమ్మా, గెటప్ చేంజ్ చేయటం, అవకాశాలు రావడం, అవకాశాలు దండికి వచ్చింది. అందరు హీరోలతో చేసిరు కదా, మీకు మంచిగా ఏ హీరో అరే గీనే మంచిగా అనిపించిండు, మంచిగా ఉంటాడని అనిపించిందా? ఇప్పుడు మనం పెద్ద స్టార్స్, మెగాస్టార్ అయినా, బాలయ్య బాబు అయినా, నాగార్జున గారు, వెంకటేష్ బాబు అయినా, వీళ్ళందరితో చేశాను. పవన్ కళ్యాణ్ గారితో, మహేష్ బాబుతో. అందరూ బాగుంటారమ్మా, వాళ్ళకి ఏముండదు. వాళ్ళు షార్ట్ అవుట్ చేసుకుని వెళ్తారు. నా పక్కన వీడిని ఎందుకు పెట్టామని కూడా అంటారు. ఆ యుగం ఏం లేదమ్మా వాళ్ళకి. బాలయ్య బాబు గట్టిగా మాట్లాడతాడు కదా. బాలయ్య బాబు ఇంకా సపోర్ట్ చేస్తాడు. అది కొత్తోడైనా పాతోడైనా మీరు ఇలా చేయండి అని చెప్తారు ఆయన, మీరు అంటారు. ఆయన చాలా గౌరవంగా మాట్లాడతారు ఆయన. చిరంజీవి గారు కూడా చేయనంటారు, అది వాళ్ళు అడ్డు చెప్పరు. డైరెక్టర్ గారు అది ఇప్పుడు వచ్చే హీరోలకు ఉందమ్మా, వాళ్ళకి లేదు. వాళ్ళకి లేదు. ఇప్పుడంటే చిన్న చిన్న హీరోలు, కొత్త హీరోలు ఉన్నారు కదా, వాళ్ళకు ఉంది. అసలు పవర్ స్టార్ గారు ఉన్న పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన పట్టించుకోరు. ఈడేంటి నా పక్కన నేను అనుకోరు. ఆయన ఏ హీరో అనుకోరమ్మా. మనకు ఇప్పుడు స్టార్ దమ్మని హీరోలు ఎవరు అనుకోరు. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళు నా పక్కన పనికి వస్తాడా, ఈ రేంజ్ ఏంటి ఆలోచిస్తారు. కానీ పెద్ద స్టార్లు ఎవ్వరు ఆలోచించరు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చారు. పవన్ కళ్యాణ్ సార్ తో ఎట్లుంటది అమ్మా, ఆయన దేవుడు అమ్మ. నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ సారు యాక్చువల్ గా ఆయన ఏ ఫుడ్ తింటాడో కంపెనీకి మొత్తం అదే ఫుడ్ రావాలి టోటల్ గా. అంటే ఆయన ప్రత్యేకంగా వేరే పెడతారేమో అభిమానంతో ఇంకా ఎక్కువ. నాకైతే నాన్ వెజ్ ఏమొస్తుందో, నాకు ఏ కర్రీస్ వస్తాయో మొత్తం అయ్యే రావాలంటాడు ఆయన అందరికి. ఆయన అంత మంచి గుణం అయింది. ఆయన సినిమా చేసేటప్పుడు ఎవరికైనా హెల్త్ బాగోపోయినా, ఎవరన్నా వచ్చి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందో అన్నా కానీ హెల్ప్ చేస్తారు ఆయన. అంత మంచి గుణం. అంత మంచి గుణం బట్టే ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎం అవ్వగలిగారు. ఇప్పుడు రాజకీయాలకు పోయిండు, ఇటు సినిమాలు చేస్తాడమ్మా. ఆయన కూడా ఎవరి దగ్గర ఫండ్ తీసుకోరు. ఈ సినిమాలు చేసి ఈ డబ్బుని అక్కడ ఫండ్ గా పెట్టుకున్నారు ఆయన. ఎవరిని చేసి అసలు అడగడం. ఆయన మనసున్నవాడు, మానవత్వం ఉన్నవాడు. ఆయన ఎవరు ఫండ్ ఇచ్చినా తీసుకోరు. అవసరం. ఏమేమి సినిమాలు చెప్తారు మీరు ఇప్పుడు, ఇంకా ఉన్నాయా? నేను పవన్ కళ్యాణ్ గారితో అత్తారెండు దారేది, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, రీసెంట్ గా ఇది వస్తాద్ భగత్ సింగ్. అన్ని మీకు యాక్షన్ సీన్లే ఉంటాయి ఇక. అవునమ్మా. డైలాగ్ ఏమన్నా చెప్తారా? డైలాగ్ ఆయనతో ఎక్కువ అన్ని యాక్షన్ చేసామమ్మా. ఈ కాటమరాయుడు మాత్రం ఆయనకి సపోర్టింగ్ రోల్ లాగా చిన్న రోల్ దొరికింది. ఆయన దానికి నాకు డాక్యుమెంట్స్ డబ్బు ఇవ్వటము, ఒక సీన్ లో ఆయన కాలువ బట్టి నేను బాధపడటము, అలాంటి సీన్ దొరికింది. అది నా అదృష్టం. అది వీటికి ఇప్పుడు టేక్లు అవుతాయా ఆ యాక్షన్ సీన్ లకు కూడా? ఇప్పుడు డైలాగ్ అంటే అవుతాయి అమ్మా. అంటే ఒకటి ఇంట్రెస్ట్, ప్రేమ, కసి ఉన్నవాడికి ఎలా ఉంటదంటే, ఆ డైలాగ్ ఇచ్చినప్పుడు ఆయనతో పోటీగా చేయాలన్నప్పుడు టేకులు అవ్వు. లేజీగా ఉంటే కంపల్సరీ టేకులు అవుతాయి. మళ్ళీ టేకులు ఎప్పుడు అవుతాయి అంటే, ఇక్కడ 10 మంది ఉంటారు మా వెనకాల బ్యాచ్, మాతో డైలాగ్ వాటికి ఇస్తారు వీటికి ఇస్తారేమో భయంతో టేకులు అవుతాయి. అంతేగాని మీకు నాకు సమృద్ధిగా డైలాగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు వనమూర్లు కావు. ఎందుకంటే ఆయనకంటే నేను బాగా చేయాలి అనే మైండ్ ఉంటది. అప్పుడు వనమూర్లు కావు అసలు. ఇప్పటిదాకైతే మొత్తం మీ బాధ చెప్పారు, ఎట్లా పడ్డారు ఏందనేది చెప్పారు. మరి కొంచెం సంతోషం కూడా మా ప్రేక్షకులకు ఇవ్వాలి కదా, మీ డైలాగులు కావాలి.
ఎన్ని మొత్తం యాక్షన్లనే కనబడుతున్నారు. ఏమన్నా డైలాగ్ చెప్పినాయి ఇప్పటిదాకా మీకు మీరు హ్యాపీగా అనిపించినాయి, అబ్బా నేను ఇప్పుడు మంచిగా చేసిన మంచిగా సెట్ అయినా అని మీకు అనిపించిన అనుభవాలు ఉన్నాయా? అంటే ఇంకా అలాంటి క్యారెక్టర్ రాలేదమ్మా, చేయాలని కోరుకుంది కానీ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రాలేదు. ఎప్పటికీ విలన్తో సపోర్టింగ్ రోల్స్, ఈ ఫైట్లు చేయటం, కింద పడటం మీద పడటం, ఈ దెబ్బ తగిలించుకోవడమే కానీ మంచి క్యారెక్టర్ అనేవి తక్కువ. డైనమిట్ అనే సినిమాలో విష్ణుబాబు గారు ఒక పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారమ్మా, వన్ డే చేసాము, అయినా బాగుంటుంది అది. ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేయటం, ఆ గెటప్ నుంచి ఆ గెటప్కి వెళ్ళడం. తర్వాత శకలంక శంకర్ హీరోగా చేసిన సినిమా శంభో శంకర్ అని, దానిలో విలేజ్ క్యారెక్టర్ చేశాను, కొంచెం సానుభూతి క్యారెక్టర్. అది చేసిన వన్ డేలో ఏం సాటిస్ఫాక్షన్ రాదమ్మా. ఏదన్నా చేస్తే ఒక హీరోకి బ్రదర్ గానో లేకపోతే హీరోయిన్కి బ్రదర్ గాని చేస్తే అప్పుడు కొంచెం ఆ క్యారెక్టర్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న సాటిస్ఫాక్షన్ అంటూ ఏం రాలేదు. అంటే మీరు సంతోషం అనిపించిన సినిమానే లేదా? అంటే ఇప్పుడు అన్ని చేసుకుంటూ వచ్చారు కదా. నేను సంతోషం అంటే నాకు స్టార్టింగ్లో నేను చిన్న చిన్న ఫైట్లు చేసుకుంటూ ఎదిగాను కానీ, అంటే విలన్కి సపోర్టింగ్ ఉంటూ ఏదైనా చిన్న చిన్న కొత్త సినిమాల్లో చిన్న చిన్న డైలాగులు పడేవి, కొంచెం ఏదో పర్లేదు బాబు అనిపించేది. దాని తోడు సీరియల్స్ కూడా చేస్తుండేవాళ్ళం. ఈటీవీ సీరియల్స్ ఆల్మోస్ట్ చేశాను, అన్ని సీరియల్స్ చేశాను. ఈటీవీలో ఏవైతే ప్రసారం అవుతుంటాయో ఆ సీరియల్స్, జెమినీలో కానీ ఇవి అని అవి చేస్తే దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్, అమ్మ డైలాగులు ఈ రోజు కడుపు నిండి అనిపించేది. అంతే, ఆయన వద్దు అన్న ముందు డైలాగ్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే విలన్, లేడీ విలన్ ఉంటది, ఆమె రైట్ హ్యాండ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ మొత్తం వీడియో చూసుకుంటాడు. ఒక లేడీని కిడ్నాప్ చేయాలన్నా, ఇంకెవరన్నా చంపాలన్నా, ఏదైనా చేయాలన్నా ఈ మొత్తం వీడియో చూసుకుంటాడు. కాబట్టి మొత్తం పైసలు ఇస్తే వాళ్ళని కిడ్నాప్ అంటే అట్లా ఓన్లీ షూటింగ్ లోనే అక్కడ ఎవరినైనా సరే చంపాలన్నా, కిడ్నాప్ చేయాలన్నా షూటింగ్ పర్పస్ లో ఆమె ఆర్డర్ ఇస్తే చేసేయడం అంతే. అప్పుడు మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ సినిమాలో పడితే ఇంకా మనకు లైఫ్ తిరగలేదు. మంచి లైఫ్ ఎట్లా ఉంటది ఆ సెట్ లకు పోయినప్పుడు? అంత కామెడీ ఏమన్నా ఉంటదా? మంచిగా ఎంజాయ్ చేస్తారా మీరు? అయ్యో, అవి అక్కడ ఉన్న చెప్పి సరదా ఉంటదమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు చేసేటప్పుడు బ్రహ్మానందం గారు, మంచి వీళ్ళు ఉంటారు కదా కమెడియన్, సునీల్ గారు కానీ వీళ్ళంతా, వాళ్ళతో చేసేటప్పుడు మంచి ఎంజాయ్మెంట్ ఉంటది. వాళ్ళు వేసే పంచులు కానీ, వాళ్ళు సింగిల్ టేక్ చేస్తారు ఎన్ని పేజీలు అయినా కానీ. ఏవిఎస్ గారు కానీ, సునీల్, మన మల్లికార్జునరావు గారు, గుండు హనుమంతరావు గారు కానీ, వీళ్ళంతా ఆల్ కామెడీస్ తో చేశాను అమ్మ. ఈక్వల్ నేను మంచిగా అనిపిస్తుంది. కామెడీ సీన్లు ఉంటే ఇంకెక్కువ నవ్వుకుంటారు, ఎక్కువ నవ్వుకుంటాం. వద్దు అన్న కొంచెం నవ్వు వస్తుంది, కంట్రోల్ చేసుకుని యాక్ట్ చేయాలి అక్కడ. అంటే టేక్ స్టార్ట్ అయిందంటే నేను అందరు కమెడీల కంటే బ్రహ్మానందం గారితో, సునీల్ గారితో ఎక్కువ చేసాము. బ్రహ్మానందం గారు అంటే కొంచెం రూడ్గా ఉంటాడు అని అంటారు, నిజమే? లేదమ్మా, మంచి మనిషి ఆయన, చాలా మంచి వ్యక్తి. అంటే అన్ని అనుకుంటారు కానీ అంటే వాళ్ళ ఆ టయాన్ని బట్టి వస్తుందమ్మా, అంతే గానీ చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. మస్తు నవ్విస్తాడు ఆయన, నిలుసున్నా నవ్వేస్తుంది కదా. ఆయన అంటే చాలు నవ్వుతుంది, ఒక యాక్షన్ చేస్తాడు నవ్వుతుంది అసలు. అది చాలా మనకి ఇండస్ట్రీ దొరకటం అదృష్టం. ఆయన చాలా అద్భుతున్నట్టు ఆయన. అంటే ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయమ్మా. మొన్న శంబాల రిలీజ్ అయింది, శంబాల ఆది సాయి కుమార్. దానిలో చేశాను 2 ఫైట్లు చేశాను. ఫస్ట్ ఫైట్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్ ఒకటి. మొత్తం ఫైట్లే ఇక డైలాగ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మా ప్రేక్షకులకు ఏమన్నా డైలాగ్ నీకు నచ్చిన డైలాగ్ ఏమన్నా? అయితే శంబాలలో మంచి క్యారెక్టర్ మిస్ అయింది నాకు ఈ సీరియల్ చేయడం వల్ల. మధ్యలో ఫస్ట్ ఫైట్ చేసిన తర్వాత మధ్యలో క్యారెక్టర్ ఏర్పడింది, రైట్ చేస్తున్నాడు అని మెయిన్ ఆయన పక్కన పెట్టారు. ఈ సీరియల్ వల్ల మొత్తం పోయింది. అయ్యో, సార్ భగత్ సింగ్ ఉంది కదా, దానిలో ఏత్తూరంట కదా, నాకు ఎరికైంది ముచ్చట. అందులో కూడా యాక్షన్ చేస్తారా మీరు? అవునమ్మా, యాక్షన్. పవన్ కళ్యాణ్ సినిమాలు అంటేనే ఇక మాకు దొరికేది అయ్యే, ఇంక డైలాగ్ లని సారే చెప్తాడా? భగత్ సింగ్ లో చైల్డ్ హీరోగా ఉన్నప్పుడు, చిన్న పిల్లడు హీరోగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో చిన్న ఎపిసోడ్ చేసామమ్మా. పవన్ కళ్యాణ్ సార్ తోని ఎట్లుంటది? సార్ అయితే మంచిగా అన్ని మెయింటైన్ చేస్తాడు, మంచిగా ఉంటాడు. ఇప్పుడు యాక్షన్ సీన్లే అంటున్నారు, మీతో మంచిగా ఎట్లుంటాడు? అవునమ్మా, ఆయన అందరితో బాగుంటాడు. చిన్నవాడు కాదు, పెద్ద స్థాయి వరకు కూడా ఆయన అందరితో బాగుంటాడు. ఆయన ఓవర్ యాక్షన్ చేద్దామో తట్టుకోలేడు ఆయన, అసలు ఆయన ముందు ఎవరు పనికి రారు. మంచికి మంచి, చెడుకు చెడు ఆయన, అలా ఉంటుంది ఆయన దగ్గర. ఇప్పుడు ఈ సినిమాకి ఇట్లుండాలి, ఆ సినిమాకి అట్లా ఉండాలి అని ఏమైనా పెడతారా మీకు? మీరు అందరు ఫిట్ గా ఉంటారు కదా హీరోలు అందరు. అవునమ్మా, ఆయన ఒక్కొక్క ఎపిసోడ్ కి ఈ టీం ఇలా ఉండాలి, మంచి ఫిజిక్ బాగుండాలి, మంచి హైట్ ఉండాలి అని చూస్తారు. ఒక్కొక్క సీన్ బట్టి
అక్కడ ఏ ఎపిసోడ్కి ఈ ఫైట్ ఎపిసోడ్కి ఇలా ఉండాలి, ఈ ఫైట్ ఎపిసోడ్కి ఇలా ఉండాలని వాళ్ళు మొత్తం ఇది చేస్తారమ్మా. దాన్ని బట్టి మనల్ని ఎన్నుకుంటారు వాళ్ళు. అప్పుడు దానికి తగ్గట్టు మీరు దాని తగ్గట్టు మేము కసరత్ చేసుకోవాలి, దానికి కసరత్తు చేస్తారు. ఇక పోతారా జిమ్ పోతారా? జిమ్ గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే అన్నిటికీ ఫిట్ గా ఉండాలి ఇక ప్రతి పాత్రకి. ఆడ మీరు అలసిపోతారు కదా, మీకు ఎట్లుంటది? జరుగుతుంది అమ్మా. అది ఫైట్ అంటేనే కొంచెం కింద పడి మీద పడి అలసిపోతారు కంపల్సరీ. ఒక మాస్టర్లు అయితే కంప్లీట్ గా 1 more చూసుకుంటే కంటిన్యూ చేస్తాను అంటారు. అంటే ఒక చిన్న సీన్ పెట్టారనుకో, అది మొత్తం కంప్లీట్ అయినాక పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని కొడతాడు, కొట్టినప్పుడు నిజంగానే కొడతాడా? లేదమ్మా, జస్ట్ ఓవర్లాప్ ఉంటది. ఉట్టిగా ఇట్లా అంటారా మీరు? వాళ్ళు చాలా బాగా చేస్తారమ్మా. ఇప్పుడు వచ్చి హీరోలకు ఏం రాదు, ఇప్పుడు వచ్చి హీరోలకు మేమే నేర్పుతుంటాం ఇలా చేయండి అని. వాళ్ళకి కొట్టడం కూడా రాదు. ఇది పెద్ద స్టార్స్ అంతా టచ్ కూడా కానీ కొడతారు. ఒక టచ్ అయ్యి కొట్టేది మాత్రం ఒక రాజశేఖర్ గారు అమ్మా. ఆయన కొడితే 2 రోజుల దాకా నొప్పి పోదు, అలా కొడతారు. అవునా? అమ్మో, నిజంగా కొట్టేస్తాడా? నిజంగా కొట్టేస్తాడు ఆయన. ఇంటి ఎదుటికి ఎక్స్ప్రెషన్ రాదని కొట్టేస్తాడు ఆయన. మరి అవకాశాలకు వస్తారా ఆయన దగ్గరికి ఎవరన్నా? అయ్యో రా, దడుస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ చేయలేరు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాను. అది చిన్నప్పుడు హీరో, ఆయనతో చిన్న ఎపిసోడ్ చేసాము, అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ కి వచ్చేసి రాజాసాబ్ ఒకటి ఉందమ్మా, ప్రభాస్ గారిది. ప్రభాస్ గారు అమ్మో, ఆయన ఎట్లుంటాడు? మంచిగా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి అమ్మా ఆయన కూడా. పవన్ కళ్యాణ్ ఎలా అంటాడు, ఆయన కూడా సేమ్ అంత మంచి వ్యక్తి. ఆయన ఎవరికైనా ఇబ్బంది అంటే ఆయన హెల్ప్ చేసే గుణం అయింది. ఆయన కూడా నా సినిమా చేస్తున్నారంటే అందరికి ఒకటే ఫుడ్ రావాలని ఆలోచిస్తాడు ఆయన కూడా. పవన్ కళ్యాణ్, ప్రభాస్. ఆయన ఫైట్ సీన్లు ఇప్పుడు చేస్తున్నారా? చేస్తున్నాను. అంటే ఆయన నువ్వు మళ్ళా కొడతావు ఏంది ప్రభాస్ ని? లేదమ్మా, ప్రభాస్ ని బతికియాలి, లేకపోతే ఆడియన్స్ లేదు. ఆయన అందరూ చంపేస్తాడు, ఇబ్బంది లేదు. ఆయన కూడా చాలా కంట్రోలింగ్ చేస్తాడు ఫైట్, ఇబ్బంది లేదమ్మా. బాగుంటాడు, మంచి వ్యక్తి. అయినా ఇండస్ట్రీకి ఆయన ఒక మంచి హీరో ఉన్నాడు మనకి. ప్రభాస్ అంటే తిరుగులేదు. ఇక గర్వించదగ్గ వాళ్ళం మనం మన తెలుగులో. మంచిగా అంటే మీతోని మాట్లాడు సాన్నిధ్యం మంచిగా ఉంటది. అది ఏం ఆయన ఎంతవరకు అంతవరకే, కానీ మంచి వ్యక్తి. సార్, మరి ఉస్తాద్ భగత్ సింగ్ రాజాసాబ్ ఎత్తురు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ది మరి అందులో క్యారెక్టర్ ఎట్లుంటది? వస్తాద్ భగత్ సింగ్ కదమ్మా, ఆ టైటిల్ కి ఎలా ఉంటుందో ఆయన క్యారెక్టర్ కూడా అలాగే ఉంటది అనుకుంటాను నేను, కానీ నాకైతే సబ్జెక్ట్స్ లేదు. వస్తాద్ భగత్ సింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో. కాటమరాయుడు, గబ్బర్ సింగ్ అన్ని ఒక రేంజ్. అన్నగారికి అన్ని పవర్ఫుల్ సబ్జెక్టులే, పవర్ఫుల్. ఇక దానికి తగ్గట్టుగానే ఇది కూడా ఉంటదమ్మా, టైటిల్ తగ్గట్టుగానే ఉంటది. హరీష్ శంకర్ గారు అంటే అంత అద్భుతంగా రాస్తారు ఆయన మీద. అంటే హరీష్ శంకర్ గారికి, పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ గారు రైట్ ఇచ్చారు, దానికి అంతా రెట్టింపు హిట్ అవుతుంది అనుకుంటాను నేను. ఈ రేంజ్ లో ఉంటది, ఈ రేంజ్ లో ఉంటది. అంటే భగత్ సింగ్ అంటే ఏ సుభాష్ చంద్రబోస్, అల్లూరి అలాంటి క్యారెక్టర్ ని ఊహించుకుంటారు అందరూ. అంటే ఆయన ఎలాంటి పనులు చేశాడు అనేది ఈయన మామూలుగా చేస్తాడు అన్నమాట. అట్లా అంతేగాని ఆ గెటప్ లో ఉండవు. అంటే కథ ఎట్లుంటది అట్లా సినిమా పేరు పెడతారు. పవర్ స్టార్ గారికి ఎలాంటి కథ రాయాలో ఆయన తెలుసు, హరీష్ గారికి. ఆయన అద్భుతంగా రాసి ఉంటారు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంటే రిపీట్ అవుతుంది, తిరగలేదు. అంతేనా సార్? మీరు మొత్తం యాక్షనే ఉంది, అంత యాక్షన్ అమ్మా, అన్ని యాక్షన్లే. గానీ మీరు మిమిక్రీ కూడా చేస్తారని నాకు ఎరకైంది. నాకు ఇప్పుడు ఖచ్చితంగా మా ఆడియన్స్ కి మిమిక్రీ చేసి చూపియాలి. మిమిక్రీ వస్తుందమ్మా నాకు. మంచి డైలాగ్ చెప్పండి, మిమిక్రీ చేయండి. ఎప్పుడు యాక్షన్ సీన్లు చూస్తారు కదా, ఇప్పుడు ఈ రోజు తెలుగు ఛానల్లో ఆడియన్స్ అందరికి మీ మిమిక్రీ చూడబోతున్నారు. మిమిక్రీ అని రాదని చెప్తాను నేను. నాకు సాయి కుమార్ గారి వాయిస్ అంటే చాలా ఇష్టము. ఆయన సినిమాలో పోలీస్ స్టోరీ చూసిన తర్వాత ఈయనలాగా డైలాగ్ చెప్పాలి, ఈయనలాగా చేయాలి పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. చిరంజీవి గారిని చూసి ఫైట్లు, డాన్స్లు ఎలాగో నేర్చుకున్నాను చిన్నప్పుడు, ఈయన చూసిన తర్వాత డైలాగ్ ఇలా చెప్తే బాగుంటది అని అనిపించింది. అలాగే పోలీస్ స్టోరీలో చెప్పురు మంచిగా వాళ్ళన్న గుర్తిగా అవకాశం కూడా ఇస్తారు మంచి డైలాగ్ కి. పెద్ద డైలాగ్ మా అన్నకి మంచిగా చేస్తాడు, చెప్పండి. నీతికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలు ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సింహారా ఈ పోలీస్. అబ్బో అన్న, నాకు భయమైంది అన్న, నేను వాడిపోతే ఇక. ఎంత మంచిగా చెప్పినావు అన్న, నిజంగా మంచిగా చెప్పిండు కదా. ఇక చూసిన వాళ్ళు కింద కామెంట్ పెట్టారు, అన్న మంచిగా చెప్పిండా చెప్పలేడా, బాగా చెప్తారు డైలాగ్. అలాగే అందరు హైట్ కావాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారిని బతిలాడే, సార్ నాకు ఇప్పుడు చేయాల్సింది ఇంట్లో మగధర చేసాను, దాంట్లో ఎక్కువ కనిపించలేదు, శైలి చేశాను కనిపించలేదు, యమదంలో చేశాను పెద్ద తక్కువ అట్లా కనిపించాము, చేయాలి సార్ చాలా ఇది కదా రాజమౌళి సార్ సినిమా అంటే. వద్దు నువ్వు పని రావు అన్నారు. లేదు సార్ 20 మందిలో కదా వస్తాను, అవకాశం ఉంటే
అంటే వెళ్ళాము ఫస్ట్ రోజు రైల్వే స్టేషన్లో సీను. లాస్ట్లో నుంచున్నా, ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్ళి వెనకాల ఎక్కడ నుంచున్నా. రాజమౌళి సార్ ఎక్కడ చూశారు, చూసి తమ్ముడు ఇట్రా అన్నారు. ఎవరన్నా చూస్తే నిన్నే తమ్ముడు రా అన్నారు. ఫస్ట్ రోజు చూసి డైలాగ్ ఇచ్చారమ్మా ఆయన నన్ను. ఇంకా అక్కడ ఎవరికి సౌండ్ లేదు, ఇది మాత్రం వాస్తవం, ఇది చెప్పుకోవాలని కాదు. ఆ సార్ పిలిచి డైలాగ్ ఇచ్చారు. సార్ ఏం సార్ అంటే, డైలాగ్ చెప్పాలి, హీరోయిన్ దిగుతుంది ట్రైన్, బాగున్నారమ్మా, ప్రయాణం ఎలా జరిగింది, ఇది ఏదైనా కానీ ఆ పెద్ద వచ్చింది చెప్పేసాను, అయిపోయింది. దాని తర్వాత నాకు క్యారెక్టర్ ఏం కాదు దాంట్లో. తర్వాత రోజు టెంపుల్లో ఈ బాలరెడ్డి క్యారెక్టర్ ఒక ఆయన చేస్తున్నాడు, అతను రాకపోతే నేను ఆ రోజు టెంపుల్లో షూటింగ్కి వెళ్ళాను. మెయిన్ విలన్ తండ్రికి ఇక్కడ దెబ్బ తగులుతుంది, సునీల్ టెంకాయ కొడితే తగులుతుంది. అవును, మర్యాద రామ సినిమాలో అలుగుతుంది, ఇట్లా కొడతాడు. అయ్యా ఈ గారికి దెబ్బ కొడతావా అడిగినాయాలా అనే డైలాగు సింగిల్ టేక్ అమ్మా. రాజమౌళి సార్ చెప్పిన తర్వాత ఈ డైలాగ్ సింగిల్ టేక్ చెప్పాను, అంతే. సూపర్ చెప్పారు. ఆ డైలాగ్ అయిపోయింది. తర్వాత మళ్ళా ఇంకో రోజు ఇంటి దగ్గర ఆయన స్తంభం ఎక్కినప్పుడు నాకు సౌండ్ కూడా పడుతుంది ఆయన ఏలాడుతుంటే, అక్కడ కూడా ఒక డైలాగ్ ఇచ్చారు. ఇంకా అట్లా అట్లా పెరుగుడు క్యారెక్టర్ అయిపోయింది దాంట్లో నాకు. ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ రోజు ఆయన డైలాగ్ ఏం పూనకం వచ్చేసింది టెంపుల్లో. ఇంటి దగ్గర కూడా డైలాగ్ ఇచ్చారు, ఆ షాక్ రియాక్షన్. వీడు ఇక్కడే ఉన్నారు తాడు అరిచేది డైలాగ్, ఇట్లా వెళ్ళాడతాడు, భయపడుతుంది, మళ్ళీ అదే వస్తుంది. ఇవన్నీ నాకు ప్లస్ అయినాయి అమ్మా. ఎవరి అయిపోయి నాకు ఇచ్చేవారు ఆయన, నాకు ఇచ్చి నన్ను అట్లా క్యారెక్టర్ అట్లా వచ్చింది, అంతే. మంచిగా సంబరం పడ్డారు. థ్యాంక్ యూ సార్, రాజమౌళి సార్ థ్యాంక్ యూ అండి. ఎట్లా అదమ్మా. ఇప్పుడు రీసెంట్ గా ఆ సినిమా చూసి దేవుడు అనే సినిమాలో నాకు ఒక మంచి రోల్ ఇచ్చారమ్మా. ఇప్పుడు ఇంట్లో కూడా దానిలో ఒక క్లైమాక్స్ సీన్ లోనే నాకు 4 పేజీలు డైలాగ్ ఇచ్చారు ఆయన. మీ నాయన్ని ఎవరో సంపడానికి వచ్చారనుకున్నామే, మేము అనుకోలేదే, నీ ఎంత సులభంగా చిక్కినావే, మీ నాయన ఎందుకైనా మంచిదని నీ మీద ఒక కన్నేయమన్నాడు, నేను నీ మీద వేసిన పిరికిముండా ఏరి పెట్టవచ్చుందా, నీకు చిగ్గు లేదా, పౌరుషం లేదా, వేరే నీ పుట్టలే, నోరు మొయ్యి, సిగ్గులేదు దానా. చాలా బాగా చెప్పారు. వామ్మో నిజంగా మంచిగా చెప్పారు సారు. మీ డైలాగులు అయితే మంచిగా ఉన్నాయి. ఇక నాగు సారు డైలాగులు కూడా చెప్తాడు, యాక్షన్లు కాదు, ఇక సీన్ రివర్సే. ఇక ఇప్పటి నుంచి అయితే మంచిగా అవకాశాలు రావాలని అయితే కోరుకుంటుంది ఈ మంగమ్మ. మంచిగా మంచి క్యారెక్టర్లు రావాలని అయితే ఇక మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నా. మా ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. ఇక ఈ వీడియో చూసినాక కూడా ఖచ్చితంగా మా ప్రేక్షకులకి ఏమన్నా 2 మాటలు చెప్తే చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు మొన్న రీసెంట్ గా నేను అఖండ 2లో వేషం కోసం వెళ్తే వాళ్ళు డూబ్ వేయించారమ్మా బాలయ్య బాబుకి. 2 క్యారెక్టర్లు డూబ్ చేశాను. అది ఫస్ట్ డూబ్ వచ్చేసి అఘోర క్యారెక్టర్. నేను నిత్యం శివుని కొలుసుకుంటాను కదా, నాకు ఆ శివ ఆజ్ఞించారేమో అఘోర క్యారెక్టర్ పడిందమ్మా. యాస్టీజ్ బాలయ్య బాబు లాగా నడవటం, మొత్తం గెటప్ సెట్ అయిందమ్మా, అది అద్భుతం. ఇంకొక చిన్న బాలయ్య ఉంటారు, ఆ గెటప్ కూడా వేసాను. ఒకే సినిమా 2 గెటప్ వేయటం అదృష్టం అమ్మా, అదృష్టం. ఇక ఇట్లనే అదృష్టం రావాలని అయితే కోరుకుందాము. ఇక నాగు సారు మంచిగా ముందుకు వెళ్ళాలని మీరు కూడా కోరుకోర్రి. ఉంటా సార్, నమస్తే.